మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ పై జంగా వ్యాఖ్యలు సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గుర్తింపు మర్చిపోవద్దు అంటూ హితవు పలికారు. పార్టీని విడిపోయే వాళ్లు జగన్ పై నిందలు వేయడం మంచిది కాదు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎందుకు నాతో పాటు నేను ఒక్కడనే కదా ఇక్కడ ఎమ్మెల్యేని, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో, నాకు చేయలేదంటే ఆయన చేసేయడంటే నలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 మందిని పట్టుకురావాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అలా ఉన్నప్పుడు నాకే అన్ని ఈరోజు ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా. 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే, ఒక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? ఎమ్మెల్సీ ఇవ్వలేదా? వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంపీ సీట్ కూడా ఫస్ట్ మీకు నర్సరావుపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా? మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం. ఖచ్చితంగా ఒక 10 నాయకులు ఉన్నప్పుడు సమయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఒక్కోసారి. కానీ అంత మాత్రానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ చేయలేదంట. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈ 4 జిల్లాలు ఎంతమందికి బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు? ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో లేకపోతే పోయే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది? ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇవ్వడం జరిగింది? అంటే ఎన్ని పదవులు కాదా? ఎమ్మెల్సీ అనే పదవి కాదా? రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా? అంటే ఏంటి అని అసలు నాకు అర్థం కాదు.